ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ ప్రస్తుతం పార్టీ కార్యాలయంలో పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉన్నారు. సార్, ఈరోజు పూర్తి స్థాయిలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఎలా ఉండబోతుంది, పార్టీని ఏ విధంగా ముందు నడిపించబోతున్నారు? రెండోది, మీరు కూటమిలో భాగస్వామిగా అధికారులు ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు అందరూ కూడా ఉన్నారు. ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? చాలా బాగుంటుంది. మాధవ్ గారు అనుభవజ్ఞులు అయిన నాయకుడు. భారతీయ జనతా పార్టీ టోటల్గా సంస్థాగతంగా ఏ విధంగా నిర్మాణం చేయాలో ఆ విధంగా అన్నీ కూడా ఆయనకి బాగా చిన్నప్పటి నుంచి కూడా తెలిసిన వ్యవహారము. కాబట్టి పార్టీని ముందు స్ట్రెంథన్ చేసే కార్యక్రమము చేపడతాము. అట్లాగే కూటమిలో ఎవరికి ఇబ్బంది లేనటువంటి విధంగా మాధవ్ గారు కూడా వారు పూర్తి ప్రయత్నం వారు చేశారు. మొన్న మీరు ఆయన అధ్యక్ష బాధ్యత తీసుకునే సందర్భం కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ లేకపోతే ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చేది కాదని కామెంట్ చేశారు. ఇప్పటికీ ఆ వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నారు. ఎందుకు ఆ కామెంట్ చేయాల్సి వచ్చింది? నేను ఎప్పుడైనా వ్యాఖ్యలు చేస్తే దానికి కట్టుబడి ఉంటాము. దాంట్లో డౌట్ ఏముంది? భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ రాష్ట్రానికి చేస్తున్న సహాయ సహకారాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి చేయనటువంటి విధంగా సహాయ సహకారాలు భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తుంది. అట్లాగే ఇదివరకు రాక్షస పరిపాలన 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి వాక్ స్వాతంత్రం వచ్చిందనే ఉద్దేశంతో ఉన్నారు. దాంట్లో ఏమాత్రము సందేహం లేదు. కాబట్టి అట్లాగే కూటమిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఎవరెవరికి ఏ విధంగా తీసుకోవాలనేది నాయకత్వం డిసైడ్ చేస్తుంది. దాంట్లో ఏముంది మేము చేసిన దాంట్లో? అంటే మీరు అన్న మాట ఏంటంటే కూటమి ఈరోజు ఏర్పడిన దానికి కారణం బీజేపీ లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చేది కాదని. అది మీకు తెలియదా? ఎవరికి తెలియదు? అది అందరికీ తెలుసున్నది. భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడే ఇదివరకు తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. 2 సార్లు కూడా ఆ విధంగానే వచ్చింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అట్లాగే జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీల కూటమి మళ్ళా మాకు అధికారం వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో. దాంట్లో ఏమాత్రం సందేహం ఉంది? అంటే ఒకవేళ ఇండివిజువల్గా వెళ్ళినా ఎగ్గా రావచ్చు, కానీ ఇంత అద్భుతమైన మెజార్టీ రావడానికి కారణము 3 పార్టీల కలయిక అని చెప్తున్నాం. అంటే ఆ పార్టీలు జనసేన పవన్ కళ్యాణ్ ఆ డిసిషన్ తీసుకోవడం వల్లే, సీట్లు తగ్గించుకోవడం వల్లే, ఆయన భాగస్వామ్యం కావడం వల్లే ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన జనసేన వాళ్ళు చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు మేము కష్టపడ్డాం కాబట్టి అధికారంలోకి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అది కూడా వాస్తవం కదా. అప్పుడు మీకు 94% స్ట్రైక్ రేట్ రావటం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఎప్పుడూ కూడా చరిత్రలో జరగలేదు. అటువంటిది మనకి ఇంత పెద్ద ఎత్తున 164 ఎమ్మెల్యేస్ సీట్లు వచ్చినాయి అంటే అది 3 పార్టీల కలయిక వల్లనే వచ్చింది. లేకపోతే ఇండివిజువల్గా వెళ్ళి ఉంటే అది వేరే విధంగా ఎవరెవరికి ఎన్ని వచ్చినా అనేది వేరే విషయము. బట్ మనకి ఇంత పెద్ద ఎత్తున రావడానికి కారణం 3 పార్టీల కలయిక. అన్న, మీరు నామినేటెడ్ పదవుల గురించి కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకు అసంతృప్తి? కేవలం 5% నామినేటెడ్ పదవి ఇస్తున్నారని, లేకపోతే ఏదైనా కారణం? అసంతృప్తి ఇప్పుడు 3 పార్టీలు కలిసి ఉన్నాయి. కలిసి ఉన్నప్పుడు మా ఉద్దేశంలో మాకు 5% అనేది కార్యకర్తల ఉద్దేశంలో చాలా తక్కువ అనేది భావన ఉంది. ఆ భావన కార్యకర్తల మీటింగ్ అది. భారతీయ జనతా పార్టీ సంస్థాగతమైన మీటింగు. దాంట్లో భారతీయ జనతా పార్టీ నాయకులు అంతా ఉంటారు. సో వారికి కూడా మా పార్టీలో ఉన్న కింద స్థాయి నుంచి ఉన్న ప్రతి ఒక్కరు మండలాధ్యక్షుడి దగ్గర నుంచి ఉన్న ఒపీనియన్ మేము చెప్పవలసిన బాధ్యత ఉంది. సో మా నాయకులకి మేము చెప్పాము. అంటే కార్యకర్తల్లో అసంతృప్తి ఉందన్నమాట వాస్తవం. అరే అసంతృప్తి కాదండి. అసంతృప్తి ఏముంది? అసంతృప్తి కాదు. ఇది 3 పార్టీలు కలిసి ఉండాలనేది ఒకటి. దాంట్లో ఏమీ సందేహం లేదు. అసంతృప్తి అనేది నేను అనటం లేదు. అసంతృప్తి కాదు. ఇది 5% అనేది తక్కువ అనే ఉద్దేశం ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అసంతృప్తి అనేది లేదు, కేవలం 5% ఇచ్చారని ఒక ఎక్స్ప్రెస్ చేశారని విష్ణుకుమార్ రాజు చెప్తున్నారు. ఖచ్చితంగా 3 పార్టీల కృషి వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని చెప్తున్నారు. పూర్తిగా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి పివిఎన్ మాధవ్ కృషి చేస్తారని నమ్మకం ఉందని విష్ణుకుమార్ రాజు అయితే చెబుతున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజారెడ్డి, విజయవాడ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.